వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో కేంద్రంపై ఆల్అవుట్ వార్కు దిగారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేది లేదన్న దీది మోదీ సర్కార్పై కలిసికట్టుగా పోరాడదామని ఇండియా కూటమికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నమ్మి ఓట్లేసిన ముస్లింలను వారిద్దరూ మోసం చేశారంటూ మండిపడ్డారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితులు, అక్రమ వలసలపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. వక్ఫ్ చట్టం 2025కి వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందన్నారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని, ఇందుకోసం అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాను నియంత్రించాలన్నారు దీది. కోల్కతాలో ముస్లిం క్లరిక్స్, ఇమాంలతో సమావేశం నిర్వహించారు మమతా బెనర్జీ. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పార్లమెంటు లోపల వెలుపల తమ పార్టీ టీఎంసీ ముందు వరుసలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దీది. వారి మద్దతు వల్లే పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయ్యిందన్నారు. నమ్మి ఓట్లేసిన ముస్లింలను వారిద్దరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే కొన్ని తాయిలాల కోసం చంద్రబాబు, నితీష్ సైలెంట్ గా బిల్లుకు మద్దతిచ్చారని దీది ఆక్షేపించారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ క్రమంలోనే ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసం చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో 3 ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.